హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవ్ ముచ్చట్లు. మా వదినతో కాసేపు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మా వదిన చేసే పోహా. చూసి ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం వదిన అని అడిగితే, రెగ్యులర్గా దోశ ఇడ్లీ తింటూనే ఉంటాం కదా, ఏదైనా వెరైటీగా కొంచెం పోహా చేసుకుందాం ఈరోజు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పింది. మేము కూడా పూణేలో ఉన్నప్పుడు పోహా ఎక్కువ తినేవాళ్ళం అండి, కానీ హైదరాబాద్ వచ్చాక కొంచెం తగ్గించేసాము. అసలు రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తినము, సాటర్డే సండేసే తింటాము. సో ఈరోజు ఏదైనా వెరైటీగా తిందామని పోహా స్టార్ట్ చేసాము. అందరూ తీసుకునేటట్టే, కాకపోతే ఈరోజు భోజనం చేస్తుంది అనమాట మా ఇంట్లో స్పెషల్. ఆనియన్స్, మిర్చి కట్ చేసింది, పల్లీలు, ఇంకెక్కువ ఏం వేయలేదు. నేనైతే అల్లం కూడా వేస్తాను, కానీ ఆ వదిన అల్లం ఏం బాగోదు, వద్దు అల్లం వేయొద్దు అని చెప్పింది. సో ఈరోజు భోజనం చేస్తుంది అనమాట. పిల్లలందరేమో ఆడుకుంటున్నారు, ఒక పక్క ఇల్లంతా గందరగోళంగా ఉంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఒక పక్క టీవీలోనేమో హాయ్ నాన్న మూవీ చూస్తూ పిల్లలు ఆడుకుంటూ అంత రచ్చరచ్చ చేసి పెడుతున్నారు. మేమేమో వంటగదిలో ఉండి మా ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాము. సో పల్లీలు, అదే ఆనియన్స్, మిర్చి, పల్లీలు అన్నీ వేగాక అటుకులు నానబెట్టినవి వేస్తాం కదండి. సో అట్లాగే నానబెట్టినవి బాండీలో వేసాము. అదేమైందంటే మేము ఆ ముచ్చట్ల రందులో పడి ఎక్కువ నానబెట్టేసినట్టున్నాము, బాండీ సరిపోలేదు. చివరికి ఏం చేసామంటే దాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసాము మళ్ళీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కదండి. మా వదిన ఆల్రెడీ గిన్నెలో వేసి తిప్పుతుంది అనమాట. మధ్యలో టీవీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మొత్తానికి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. ప్లేటింగ్ చేసింది ఫైనల్గా. సో ఆ పోహా ఉంటాయి కదండి, అవి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్.